రోజున క్రోధీనామ సంవత్సరం రోజున మీ అందరితో పాటు రాజమహేంద్రవరం, ఎందుకంటే మీరు జర్నలిస్టులు కన్నా ముందరు రాజమండ్రి వాస్తవ్యులుగా రాజమహేంద్రవరం అభివృద్ధి ఆకాంక్షించే ప్రజలుగా, అదే రకంగా ఆపోజిషన్ కన్నా జనరల్గా రూలింగ్ పార్టీ ఆపోజిషన్ పార్టీ, ఆపోజిషన్ కన్నా మీరు ఎక్కువ పనిచేస్తారు. నేను గమనించిన 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఏమేమి పొరపాట్లు జరిగినా, ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ రైజ్ అయినా ఇమీడియట్గా మేల్కొని మీరు రైజ్ చేసిన అన్నీ కూడా పేపర్లో కానీ టీవీస్లో కానీ వచ్చినాయి అన్నీ కూడా సవరించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకటి నేను ప్రతి మీటింగ్లో కూడా ఈ మధ్యకాలంలో చెప్తా ఉన్నా, మరొకసారి మీడియా ద్వారా రాజమహేంద్రవరం ప్రజలకి 100% తెలియపరచాల్సిన బాధ్యత మీ అందరిపైన కూడా ఉంది. ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా రాజమహేంద్రవరంలో జరిగే డెవలప్మెంట్ అయితే కానివ్వండి, లేకపోతే రాజమహేంద్రవరంలో జరిగే పరిస్థితులైనా కానీ, దీన్ని రాబోయే 5 సంవత్సరాలు, ఇప్పుడు ఎట్లాగా సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాబోయే 5 సంవత్సరాల్లో మేము ఎట్లాగా రాజకీయ నాయకులుగా పోటీ చేస్తాము, అది ప్రజలు నిర్ణయిస్తారు గెలిపోవటంలో అనేది. కాకపోతే మనమంతా కూడా ఊర్లో జరిగేది పార్టీలకి అతీతంగా మీరందరూ కూడా రాజమండ్రి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒకటి నేను తెలియపరచాల్సిన అంశం ఏంటంటే 2014 జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేసినాయి. అన్న ఒక్కసారి సైలెంట్ అన్న. 3 పార్టీలు కూడా కలిసి పోటీ చేసినప్పుడు వాళ్ళు ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే, మనం అందరం ఎక్స్పెక్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు, అందులోనూ నరేంద్ర మోదీ గారి ఆయన యొక్క గ్రాఫ్ ఆయన్ని యూటిలైజ్ చేసుకుని ఎట్లాగో ఆయనే వస్తారని అందరూ ఊహించారు 2014లో. అదే రకంగా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత విభజన హామీలకు సంబంధించి ఏది కూడా పూర్తి స్థాయిగా నిర్వర్తించలేదు. ప్రత్యేక హోదా జరగలేదు, వెనకబడిన జిల్లాల యొక్క ప్యాకేజ్ ఒక్కొక్క జిల్లాకి 50 కోట్లు, 7 జిల్లాలకి 350 కోట్లు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారో నిర్దాక్షిణ్యంగా అమాంతంగా 350 కోట్లు ఆపేశారు. మేము పలుమార్లు నేను పార్లమెంట్లో నేనే ప్రస్తావించాను, సరే కేబీకే తరహాలో డబ్బులు ఇవ్వడం మాట పక్కన పెట్టండి, ముందర 50 కోట్లు అయితే ఇవ్వండి. సంవత్సరానికి 350 కోట్లు అవుతుంది, 6 సంవత్సరాలు 350 కోట్లు అంటే 2100 కోట్లు పైన అయింది, డబ్బు పోయినట్టు అయితే రావాల్సింది. ఇది కాకుండా స్టీల్ ప్లాంట్ పైన క్లారిటీ ఇవ్వలే. మొన్నప్పుడు మళ్ళీ 2024లో కూడా కలిసినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ పైన క్లారిటీ ఇవ్వలే. అదే రకంగా పోర్ట్ గురించి, రామాయపట్నం పోర్ట్ గురించి పూర్తి స్థాయిగా జరగలే. ఇక తెలంగాణ నుంచి మనకు రావాల్సిన ఆస్తులు వివరాల గురించి కూడా ఏం క్లారిటీ లేదు. ఇక్కడ ఎలాగైపోయిందంటే, మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్టులు కాబట్టి ఇక్కడ మన పాత్ర ఏంటనేది, ఆంధ్రప్రదేశ్ రోల్ 25 ఎంపీలే, 543 లోక్సభ ఎంపీల్లో 25 ఎంపీలే, బార్గెనింగ్ కెపాసిటీ 25. ఎప్పుడైతే ఒక పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీని మనతో సంబంధం ఉన్నా లేకపోయినా వాళ్ళ బిజినెస్ వాళ్ళకి జరిగిపోతుంది పార్లమెంట్లో. సో ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూనే
రాబట్టుకునేదంతా ఇప్పుడున్న పరిధిలో మాక్సిమం రాబట్టినాం. కాకపోతే ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వీళ్ళు ముగ్గురు కూడా కలిపి వెళ్ళినప్పుడు చిలకలూరిపేట సభలో అందరినీ కూడా నిరుత్సాహపరిచారని నేను చెప్తాను. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వేదిక పైన ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అడగాల, 100% అడగాల. ఏమంటే ప్రత్యేక హోదా ఇవ్వండి అని కనీసం గుర్తుకు చేయాలి. ఆయన చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి అని చెప్తా ఉన్నారు. మరి ఏ ప్రయోజనాలు అర్థం కావట్లేదు. దానికంటూ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా లేవనెత్తాలి, ప్రస్తావించాలి, క్వశ్చన్ చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా యాజ్ ఏ రాజమండ్రి, యాజ్ ఏ ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా మాట్లాడుతున్నాం. ఏదో ఎంపీ హోదాలో కూడా ఇది కాకుండా మనం లోకల్గా వచ్చేసరికి 2014లో ఇదే ఎంపీ కిందన, కూటమి ఎంపీ కిందన మురళీమోహన్ గారు గెలిచారు. మురళీమోహన్ గారు ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని సుమారుగా భారీ మెజారిటీతో 1,60,000 మెజారిటీతో గెలిచారు. ప్రజలందరూ నమ్మారు, ఓట్లు వేయించుకున్నారు. 5 సంవత్సరాల కాలం కన్వెన్షన్ సెంటర్లో ఉన్నారండి. ప్రజలకు ఏం చేశారు అని అంటే ఏం లేదు, శూన్యం. 5 సంవత్సరాలు. ఇదే రకంగా 2019లో భవానీ గారు, ఎర్రంనాయుడు గారి కూతురు, ఆమె కూడా ప్రజలందరినీ కూడా నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఎవరు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచినప్పుడు వాళ్ళు నిర్వర్తించే బాధ్యత నిర్వర్తించకపోతే దాన్ని మోసమే అంటారు. నేను ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా 1,00,000 రూపాయలు అప్పు తీసి ఒక ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ప్రజలు నమ్మించుకుని ఓట్లు వేయించుకుని ప్రజలకి ఏం చేయలేదు అని అంటే నా దృష్టిలో నేను చెప్తా ఉంటాను, దే ఆర్ కాల్డ్ టు బి పొలిటికల్ థీవ్స్ అంటారు, పొలిటికల్ దొంగలు అంటారు. సమాజంలో ఒక జనరేషన్ 10 సంవత్సరాలు ఒక జనరేషన్ని మోసం చేశారు. నిజంగా ఫలానా చేశారు అని చెప్తే నేను ఒప్పుకుంటాను. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడతాను. అదే రకంగా మీరు అడగచ్చు, ఇప్పుడు అప్పుడంటే మురళీమోహన్ గారు ప్రభుత్వంలో ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆయన చేయలేదంటే తప్పు. ఈమె ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మరి ఈమెకి రోల్ ఉంటుందని మీరు అడగచ్చు నన్ను. ఆమె డెవలప్మెంట్ చేయడానికి లేదు కదా. నేను అదే చెప్తా ఉన్నా. 2019లో వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా అపోజిషన్ ఎమ్మెల్యే చేయాల్సిన బాధ్యత ఏం చేశారు? ఇప్పుడు నేను ఇందాక ఎత్తాను, మీడియానే మ్యాక్సిమం రోల్ చేశారు. యాజ్ అపోజిషన్గా ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో మీరు లేవనెత్తితే నేను కరెక్ట్ చేసుకునేవాడిని. ఇంకా ప్రజలతో ఇంకా దగ్గర అవుతారు. ఇంకా అధికార పక్షం కన్నా ప్రతిపక్షం పైనే ప్రజలకి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో దాన్ని యూటిలైజ్ చేయలేదు కదా 5 సంవత్సరాలు. కనీసము నగరంలో కూడా పెద్దగా కూడా పర్యటన చేసిన సందర్భాలు కూడా లేవు ఈ 5 ఇయర్స్లో. సో యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు ఇది ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అని కూడా ఒక బాధ్యత కలిగిన జర్నలిస్ట్గా మిమ్మల్ని అందరినీ కూడా అపీల్ చేస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాలు అనేది చిన్నది కాదు. 10 సంవత్సరాలు అనేది ఒక జనరేషన్. 2014 to 24 మరి 10 సంవత్సరాలు ఇంత దారుణం జరిగిందనేది పొలిటికల్ థీవ్స్ ద్వారా అనేది ప్రజలకి తెలియపరచాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది కాకుండా పైన అమితంగా ప్రేమిస్తాను కాబట్టి రాజమండ్రిని ఇలా చేయాలని తపనతో చేస్తూ ఉన్నాను. ఈ 2022లోనే డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. 2 సంవత్సరాల్లో
ఊరిని ఇంత సర్వేగంగా డెవలప్మెంట్ తీసుకెళ్ళారు. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ 2 సంవత్సరాలు మనం చేసిన డెవలప్మెంట్ కేవలం ట్రైలర్ మట్టికి. దేవుడి ఆశీర్వాదం, ప్రజల దీవెనలు ఉంటే రాజమహేంద్రవరం నగరాన్ని, నగర యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఖండాంతరాలు దాటే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ కూడా మీడియా ముఖంగా తెలియపరుస్తాం. ఇవాళ ఈ 10 సంవత్సరాలు కూడా ఒక జనరేషన్ని పాడు చేసింది. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది, ఇప్పుడు దాకా ఎవరు కూడా ఈ పాయింట్స్ లేవనెత్తల. ఎందుకంటే నేను కొంతమంది చెప్తా ఉన్నారు, ఏమని చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు దాకా మా కోడలు పోటీ చేసింది, ఇప్పుడు మా అబ్బాయి పోటీ చేస్తున్నాడు, ఆశీర్వదించండి. అసలు ఏంటి ఆశీర్వదించేది? కోడలు పోటీ చేసింది సరే బాగానే ఉంది, 5 సంవత్సరాలు అయిపోయింది, ఏం చేశారంటే ఏం లేదు. ఇది ఏమన్నా ఎమ్మెల్యే అని అంటే ఏమన్నా కిరీటమా? ఊరికి ఏం చేశారు? ఇది 100% ప్రశ్నించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, మీ అందరిపైన ఉందని కూడా తెలియపరుస్తూ, రేపు ప్రజల ఆశీర్వాదం ఉంటే, రేపు దేవుడి ఆశీర్వాదంతో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రజల ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయితే, మనం చేయబోయే కార్యక్రమాలు కూడా జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ మీకు తెలియపరుస్తాను. ఇంకా మీరు ఏదన్నా సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా తీసుకుని దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తానని తెలియపరుస్తున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మనము ఎమ్మెల్యే అయిన వెంటనే నాకున్న ఢిల్లీ సోర్సెస్తో, నాకున్న బ్యాంక్ చైర్మన్ సోర్సెస్తో రాజమహేంద్రవరానికి, ఈవెన్ నాకు వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా నాకు సోర్సెస్ ఉన్నాయి, 400-500 కోట్ల రూపాయలు ఫండ్ తీసుకుని వస్తాము. ఆ ఫండ్తో రాజమండ్రిలో ఎన్నైతే రోడ్స్ ఉండని, మెయిన్ రోడ్స్, ఇప్పుడు దానిపేట రోడ్స్ జరుగుతూ ఉన్నాయి, ఏదైనా కానీ తర్వాత ఏదైనా కానివ్వండి, దానిపేట రోడ్స్ ఉన్నాయి. ఈ రోడ్స్ మొత్తం సీసీ రోడ్స్ చేసేస్తున్నాం రాజమండ్రిలో. అట్లాగే రాజమండ్రిలో 100కి నాకు తెలిసి 95% ఆల్ మెయిన్ రోడ్స్ సీసీ రోడ్స్ వేసేస్తాం. 30 years దాకా చూసుకొని అవసరం లేదు. మాట్లాడితే నాకు ఒకటి బాధాకరం అంశం ఏంటంటే, వాళ్ళు రోడ్స్ వేసేది కొన్ని చోట్ల చూస్తే మోకాలు ఎత్తి వచ్చేసినాయి, కొన్ని రోజులు పోతే నడుము ఎత్తి వచ్చేస్తాయి. రోడ్డు మీద రోడ్డు డివైడర్లు మూసుకుపోతున్నాయి. ఇప్పుడు మొన్న మేము వేసిన డివైడర్లు మూసుకుపోయి నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు వాట్ ఈస్ ద సిస్టమ్ అనే సిస్టంలో పూర్తిగా వెళ్ళిన తర్వాత మొత్తం స్క్రేపింగ్ చేయాలనే పదం వచ్చింది. నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఎన్ ఇంజనీర్. ఎందుకు మున్సిపల్ కార్పొరేషన్ చేయట్లేదు? దట్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్. 3 times 15 సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళు మేయర్లు వచ్చారు అంటే స్క్రేపింగ్ చేయడానికి కూడా పెద్ద కాస్టింగ్ కూడా అవ్వదు. అంటే అయ్యే కాస్ట్ కూడా ఈ కాంట్రాక్టర్లు, ఈ ప్రజాప్రతినిధులు ఎవడు పట్టించుకోలేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వేసుకుని పోయారు. 6 నెలలకు ఒకసారి మళ్ళీ రోడ్డు మీద రోడ్ వేస్తారు. ఇవాళ మనము రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ప్రెస్టీజియస్గా తీసుకున్నాం. 100% స్క్రేపింగ్ చేస్తే కానీ ఒప్పుకోలే. స్క్రేపింగ్ చేయించిన 3 సంవత్సరాలు దాన్ని ఇంకా చెక్కు చెదరకుండా ఉంటుంది. అదే రకంగా ఎక్కడ రోడ్ వర్క్ నెట్వర్కింగ్ జరిగినా ప్రతి చోట కూడా స్క్రేపింగ్ చేసి కిందన ఏదైతే హార్డ్ మెటీరియల్ ఉంటుందో అది టచ్ అయిన తర్వాత దానిపైన రోడ్స్ లే చేయిస్తాను. మనం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా రాజమండ్రికి బీట్ 300-400 కోట్లు ఎంత అవుతుందో రానివ్వండి, అది వచ్చిందంతా కూడా వితిన్ 1 year స్పాన్లోనే మొత్తం అంతా కూడా రూపం మార్చేస్తాం. పాయింట్ నెంబర్ 1. రెండోది, రాజమండ్రిలో అందరూ చెప్తా ఉంటారు, నేను కూడా చెప్తున్నా, ఐటీ పార్క్, సాఫ్ట్వేర్ పార్క్ టెక్నాలజీ, STPI, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. ఆ సాఫ్ట్వేర్ పార్క్ వైజాగ్కి ఈ పాటికి ఇంకా
గ్రాండ్ లెవెల్స్లో రావాలి. సో దీనిపైన కూడా పూర్తిగా చల్లడి పట్టాం కాబట్టి సో డెఫినెట్గా నా ఐడియా ఏంటంటే ఇప్పుడు వాటర్ వర్క్స్ సైట్ ఉంది 2.5-3 ఎకరాల ల్యాండ్. అక్కడ ఇందాక హరీష్ అని చెప్పినట్టు 65 MLDA మనకి వాటర్ ప్యూరిఫికేషన్ సంబంధించి వాటర్ వర్క్స్ ఉంది. ఇవన్నీ కూడా మనం ఖాతేరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. 24 అవర్ వాటర్ సప్లై ఎలా సాధ్యం అవుతుందని మీరు అందరూ కూడా అనుకోవచ్చు. దానికి కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ 300 కోట్ల ప్లాన్ ఉంది. అప్ స్ట్రీమ్కి వాటర్ డ్రా చేస్తాం, నల్లా ఛానల్ దగ్గర డ్రా చేయం. అప్ స్ట్రీమ్ డ్రా చేసినప్పుడు ఖాతేరు దగ్గర అక్కడే మనం వాటర్ వర్క్స్ నిర్మాణం చేస్తాం 100 MLDకి సంబంధించి. అక్కడే పెద్ద పెద్ద ELSRs ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం. ELSRs రాజమండ్రికి ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో మొత్తం అంతా కూడా అక్కడ పెద్ద పెద్ద ట్యాంక్స్ కట్టి ఆల్రెడీ ఖాతేరు అంటే 15-20 ఫీట్ ఎలివేటెడ్ హైట్లో ఉంటుంది. అక్కడే ఒక 40-50 అడుగులు ELSRs కడితే 50-60 అడుగులు ఎత్తు మీద నుంచి ఎప్పుడైతే మనం వాల్ ఓపెన్ చేసామో 10 ఫ్లోర్ల బిల్డింగ్ రాజమండ్రిలో కూడా మోటార్లు అవసరం లేకపోతే డైరెక్ట్గా ఎక్కేస్తుంది గ్రావిటీ. సో ఈ రకమైన కాంప్రహెన్సివ్ ప్లాన్ ఉంది. ఇప్పుడున్న పైప్ లైన్ నెట్వర్కింగ్కి ఏ రకంగా అనుసంధానం చేసి చేయాలనేది వర్కౌట్ చేసుకుని ఇక్కడ ఉన్న ELSRs ఏదైతే ఊర్లో ఉన్నాయి దానికి దీనికి ఏ రకంగా అనుసంధానం చేస్తామనేది దాన్ని కూడా ప్రాపర్గా వర్క్ చేసి ఇక్కడ 1 shot 2 birds అవుతాయి. ఒకటి రా వాటర్ ప్రొక్యూర్మెంట్ అప్ స్ట్రీమ్ చేస్తాం, దానివల్ల శుద్ధి మంచినీరు వస్తుంది. అక్కడే అప్ స్ట్రీమ్లోనే మనము ELSRs కట్టడం వలన 24 అవర్ వాటర్ సప్లై కూడా దీనికి సాధ్యం అవుతుంది. సో ఇది రెండు వర్కౌట్ అవుతుంది. ఇది కాకుండా నేను NRCP నమామి గంగా నుంచి 88 కోట్లు డబ్బులు తీసుకుని వచ్చాము. ఆల్రెడీ ఇప్పుడు STP దగ్గర వర్క్ జరుగుతూ ఉంది. సుమారుగా 60 కోట్లకు సంబంధించి వర్క్ జరుగుతుంది. అది కూడా ఒక 50 MLD సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వర్క్ జరుగుతాం. మన శంకుస్థాపన ఆదిమూలపు సురేష్ గారు వచ్చినప్పుడు చేసినాం. అంటే దాని పేరు NRCP, దాని పేరు మనం ఏదైనా పెట్టుకోండి, నేషనల్ రివర్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్. దాని నుంచి 88 కోట్ల 47 లక్షలు తీసుకుని వచ్చాము. సో దాని వర్క్ మనం శంకుస్థాపన చేసాం, అది జరుగుతూ ఉంది. అది 55 MLDకి చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ 30 MLDని రాజమండ్రిలో ప్రతిరోజు తయారైన సీవేజ్ 60 MLD. సో ఇంకో 30 MLD శుద్ధి చేయకుండానే డైరెక్ట్ గోదావరిలో పంపిస్తున్నాం. అది NGT గైడ్ లైన్స్ ప్రకారంగా అది వైలేషన్. అసలు యాక్చువల్గా కార్పొరేషన్ని సూ కూడా చేయొచ్చు. గతంలో కూడా ఎంతో వీళ్ళు ఫైన్ కూడా వేశారు NGT వాళ్ళు కూడా. సో ఇది పక్కన పెడితే ఈ కార్యక్రమాల్ని ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. IT పార్క్, 24 అవర్ వాటర్ సప్లై. నెక్స్ట్ రివర్ ఫ్రంట్ మీ అందరికీ తెలిసిందే నా ఐడియా. కాశీ తరహాలో ఘాట్లన్నీ కలిపే కార్యక్రమం చేస్తాం. కోటిలింగాల ఘాట్, పుష్కర్ ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్, గౌతమి ఘాట్. ఎక్కడైతే కొన్ని చోట్ల కర్వేచర్స్ వస్తాయి ఆ కర్వేచర్స్ని కూడా ఇంకా అందంగా తీసుకుని వచ్చి మొత్తం ఘాట్స్ కలిపే కార్యక్రమం చేస్తాం. ఘాట్స్ కలిపి ఆ 4A దగ్గరగా 3.6 కిలోమీటర్స్ వస్తుంది. ఇవన్నీ కూడా 30 అడుగులు వెడల్పు తీసుకెళ్ళిపోతాం. తీసుకుని వెళ్ళి చక్కగా మొత్తం అంతా ఒక గోదావరి అందాలని ఆస్వాదించే విధంగా, గోదావరి గాలి వచ్చే విధంగా మంచిగా వాకింగ్ స్పాట్ కింద చేస్తాము. ఫ్లడ్స్ వచ్చినప్పుడు లోవర్ ప్రామినేట్ మునిగిపోతుంది. పైన అప్పర్ ప్రామినేట్ కూడా ఎలా చేస్తామంటే ట్యాంక్ బండ్ తరహాలో ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం. అటు వాటర్ వర్క్స్ దగ్గర నుంచి పూలే స్టాచ్యూ దాకా మొత్తం పార్క్ అంతా ఫుల్గా చాప్ చేసేస్తాం. మధ్యలో రోడ్కి పార్క్కి మధ్యలో ఓన్లీ బొలాడ్స్ వస్తాయి. మోకాలు లెవెల్లో బొలాడ్స్ వస్తాయి. ఆ బొలాడ్సే ఉంటాయి. డైరెక్ట్గా కాంపౌండ్ వాల్స్ కానీ ఏమి ఉండవు. కింద స్టెప్స్ దిగి స్లాబ్ కొంచెం ప్రొజెక్ట్ చేసి అక్కడ కాంపౌండ్ వాల్ వస్తుంది. సో మనం కార్లో వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా డైరెక్ట్ ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్లో ఇన్ఫినిటీ పూల్స్ ఉంటాయి చూస్తారు కదా, చూసినప్పుడు డైరెక్ట్గా సముద్రమో కొండ కనబడుతుంది, కింద రోడ్లు కనబడుతుంది. అదే రకంగా కార్లో వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇన్ఫినిటీ వ్యూ ఇస్తాం.
అది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు దాకా నాకు అర్థం కాని అంశం ఏంటంటే అసలు రివర్ ఫ్రంట్ని ఉపయోగించుకోలే. ఇంత అద్భుతమైన ప్రాంతం ఉంది, ధవళేశ్వరం దగ్గర నుంచి ఇటు పేపర్ మిల్ మల్లైపేట దాకా, దాన్ని ఉపయోగించుకోవడం జరగల. సో అది ఖచ్చితంగా ఈ ట్రిప్లో మనం చేయబోతాం. ఇది కాకుండా ఒక స్పోర్ట్స్ హబ్, నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్స్ క్రికెట్ స్టేడియం కానీ ఇండోర్ స్టేడియం కానీ, సరే కారణాలు ఏమైనప్పటికీ నాకున్న టైం 2 సంవత్సరాలు. ఎందుకంటే అప్పటిదాకా కరోనాతో పోయింది కాబట్టి ఈ 2 ఇయర్స్లో అవి కొంత వెనకబడినప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధుల ద్వారా 20 కోట్ల రూపాయలు నన్నయ్య యూనివర్సిటీలో 8.7 crores ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి కంప్లీషన్కి వచ్చేసింది. దీని ఎక్స్టెన్షన్ 12 కోట్లు కూడా రావాల్సిన అవసరం ఉంది, అది కూడా రప్పిస్తాం. దాన్ని ఇండోర్ స్టేడియం నన్నయ్య యూనివర్సిటీకి తీసుకుని వచ్చాం, యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద. సో ఇది కాకుండా ఇందాక నేను చెప్పిన వాటర్ వర్క్స్ ప్రాంతాన్ని ఏమనుకుంటున్నానంటే, నా మైండ్లో 3 ఉన్నాయి. అక్కడి నుంచి అలాగే లిఫ్ట్ చేస్తాం కాబట్టి ఆ ప్రాంతాన్ని ఏం చేయాలి? సాఫ్ట్వేర్ పార్క్ తీసుకొస్తే ఎలా ఉంటుంది ఆ ప్రాంతంలో? టీటీడీ టెంపుల్ తీసుకొస్తే ఎట్లా ఉంటుంది ఆ ప్రాంతంలో? లేదు, మొన్న చిన్నజీఆర్ స్వామీజీ గారు కూడా ఒక సజెషన్ ఇచ్చారు. రాజమహేంద్రవరానికి ఇంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిన రాజరాజ నరేంద్రుడి యొక్క ఫోర్ట్ నిర్మాణం చేస్తే అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి లొకేషన్ దొరకదు. కోట గుమ్మము ఆయన చెప్తా ఉన్నారు, మరి దాని చరిత్రలో పూర్తిగా వెళ్ళాలి. రాణులందరూ అక్కడ ఉండేవారంట, వాటర్ వర్క్స్ ప్రాంతం దగ్గర రాణులు నివాసం ఉండేది అక్కడ, ఆ ప్రాంతంలో ఉండేవారంట. స్కూల్ ఏదో ఉంది అక్కడ, వాటర్ వర్క్స్ లో ఉండేది. మున్సిపల్ స్కూల్ ఉండేది, హై స్కూల్, టౌన్ స్కూల్ ఉండేది. సో ఆ ఐడియా కూడా ఉంది. ఈ 3 ఏదో ఒకటి, ఎందుకంటే 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరాలు చాలా అరుదు. రాజమండ్రికి ఆదికవి నన్నయ్య గారు ఇక్కడే మహాభారతాన్ని అనువదించారు కాబట్టి తెలుగులో. సో ఖచ్చితంగా ఆ ఎలివేషన్ని 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ కూడా 100% చేసే ప్రయత్నం చేస్తాను, ఎక్కడ ప్రయత్న లోపం అనేది ఉండదు. సో ఈ అంశాన్ని, ఇది కాకుండా 41,000 ఇళ్ల స్థలాలు ఏవైతే ఇచ్చి ఉన్నామో, 41,000 ఇళ్ల స్థలాలు ఏవైతే ఇచ్చి ఉన్నామో ఆ స్థలాలు పూర్తి స్థాయిగా ఒక చక్కటి లేఅవుట్స్ మాదిరి, ఇప్పటిదాకా మనం ఇచ్చిన లేఅవుట్స్ అన్నీ కూడా టీటీసీపీ లేఅవుట్స్, పార్క్ 10% పార్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామనంటే, ఇప్పుడు రాజమండ్రిలో ఇప్పుడు దాకా రోడ్ నెట్వర్కింగ్, డ్రైన్ నెట్వర్కింగ్, పార్క్స్ ఎలాగైతే చేసామో, ఈ 41,000 మందికి మనం ఇళ్ల స్థలాలు ఇచ్చిన చోట ఇదే తరహాలో రోడ్ నెట్వర్కింగ్, పార్క్స్, పెద్ద లేఅవుట్స్ అయితే అక్కడే అంగన్వాడీస్, పెద్ద లేఅవుట్స్ అయితే అక్కడే స్కూల్స్, పెద్ద లేఅవుట్స్ అయితే అక్కడే హాస్పిటల్స్, ఇవన్నీ కూడా తీసుకుని వచ్చి చక్కగా రూపం తీసుకొస్తాము. ఇది ఒకటే కాకుండా టిట్కో ప్రాంతాల్లో కూడా, రాజానగరం మధ్యలో జనరల్గా ఫారెస్ట్ ల్యాండ్ ఒకటే కనబడుతుంది మధ్యలో. ఆ ఫారెస్ట్ ల్యాండ్లోంచి తీసుకురావాలనేది ఆలోచన. దీంట్లో సుమారుగా 19 కిలోమీటర్లు, అది బొర్రిలంక పొట్టిలంక దగ్గర ల్యాండ్ అవుతుంది. మొత్తము గ్యామన్ ఇండియా నుంచి అటు రాజానగరం మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్లోంచి వెళ్ళి పొట్టిలంక దగ్గర అక్కడ రైల్వే క్రాసింగ్ కూడా ఒక చోట, రైల్వే క్రాసింగ్ ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ తీసుకొని పొట్టిలంక దగ్గర ల్యాండ్ అవుతుంది అనమాట. సో అప్పుడు రాజమండ్రి మొత్తం అంతా కూడా బైపాస్ అయిపోతుంది. సో వెస్ట్ అంతా మనకి గోదావరి ఉంది, ఈస్ట్ అంతా చక్కగా గ్రో అవుతుంది. ఇప్పుడు నేను లాస్ట్ టైం సీఎం గారితో కూడా డిస్కషన్ చేసిన దాంట్లో ఏంటంటే, ఇప్పుడు మనం 200 అడుగులు వెడల్పు తీసుకుంటున్నాం, 540 ఎకరాలు వస్తుంది ఎక్విజిషన్లో. ఎస్ఆర్ఓ వాల్యూ, మార్కెట్ వాల్యూ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇది స్టార్ట్ చేయలేదు, లేకపోతే ఈ పాటికే స్టార్ట్ చేద్దాం. దానికి దీనికి 50 లక్షలు 3 times ఇస్తే 50 లక్షలు అవుతుంది. మార్కెట్ వాల్యూ 2 కోట్ల పైనే ఉంటుంది.
సో రాను రాను ఎలాగ SRO వాల్యూ షూటప్ అవుతుంది కాబట్టి ఈ పెంచే కార్యక్రమం చేసి నెక్స్ట్ మన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ఎంపీగా దేవుడి దయ వల్ల అయిన తర్వాత వారి ఆధ్వర్యంలో చేస్తాం ఇది. సో దీన్ని అవుటర్ బైపాస్ తీసుకొస్తాం కాబట్టి 200 అడుగులు ఎక్విజిషన్ చేసే చోట ఎక్కడైతే ల్యాండ్ అవైలబిలిటీ దొరుకుతుందో అక్కడ 1000 అడుగులు 1500 అడుగులు ఎక్విజిషన్ చేస్తాం. 200 అడుగులు కంపల్సరీ చేయాలా. ఎక్కడెక్కడైతే 1000 అడుగులు దొరికిన చోట 540 ఎకరాలు చేసే చోట 2000 ఎకరాలు ఎందుకు చేయకూడదు? చేసినప్పుడు అక్కడే మనము ఎడ్యుకేషన్ హబ్ చేస్తాం, అక్కడే మనము ఇండస్ట్రియల్ జోనింగ్ చేస్తాం. చక్కగా రేపు వేమగిరి దగ్గర నుంచి సామర్లకోట వెళ్ళే రోడ్డు, సో 100% దాన్ని కూడా మేము మన సాగర్మాలలో చాలా ట్రై చేశాం. అసలు నేను ఎఫర్ట్స్ మీకు తెలియదు కానీ ఎంత వర్కౌట్. ఈవెన్ సీఎం గారు చాలా ట్రై చేశారు. సీఎం గారు నితిన్ గడ్కరీ గారితో ఒక 10 నిమిషాలు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఒప్పుకున్నాడు, అంతా అయిపోయిందని అనుకున్నాం. అయిపోయింది అనుకున్న టైంలో సాగర్మాల అంటే పోర్ట్ కనెక్టివిటీ రోడ్ ఫ్రమ్ వేమగిరి టు కాకినాడ పోర్ట్ కనెక్టివిటీ రోడ్లో అసలు చిన్న ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని అంటే కత్తిపూడి దగ్గర నుంచి నర్సాపూర్ వెళ్ళే హైవే డయాగ్నల్గా హిట్ అవుతుంది ఈ రోడ్కి. సో దాంట్లో ఆ ప్యాకేజీలో ఫిట్ అవ్వలే, సాగర్మాలలో ఫిట్ కాలేదు. అంటే ఇంకొక నేషనల్ హైవే నుంచి వచ్చేది మధ్యలో డయాగ్నల్గా హిట్ అవ్వకూడదు అన్నమాట. పోర్ట్ కనెక్టివిటీ రోడ్ పోతుంది. అది కత్తిపూడి మీకు ఐడియా ఉంది కదా, కత్తిపూడి టు నర్సాపూర్ వెళ్ళే హైవే. ఆ హైవే ఈ రోడ్కి తగులుతుంది. దానివలన ఈ ప్యాకేజీలో సాగర్మాలలో ఫిట్ కాలేదు. లేకపోతే నిజంగా ఈ పాటికి రోడ్లు అయిపోవాలి. సామర్లకోటలో చినరాజప్ప గారి ఇంటి దగ్గర తగులుతుంది. మీరు ఇలాగే వేసుకెళ్తున్నారు. సామర్లకోట అక్కడ మరి ఆ రోడ్డు కాకినాడ ట్విన్ సిటీస్ ఎవరు చెప్తున్నా, దేవుడి దయ ప్రజల ఆశీర్వాదం ఉంటే 10 ఏళ్ళు చేస్తాం. ఇప్పుడు ఈ అవుటర్ వస్తుంది బైపాస్, అటు ఆల్రెడీ పెద్దాపురం దగ్గర నుంచి ఆల్రెడీ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, ఇది ఇండస్ట్రియల్ జోన్ ఉంది. ఈ రెండాటికి డిస్టెన్స్ మధ్యలో చూస్తే ఓ 15-20 కిలోమీటర్లు ఉంటుంది. అదే నేను చెప్తున్నా, ఇప్పుడు ట్విన్ సిటీస్ అంటే కమర్షియల్సే కావచ్చట్లా. ఒక్కసారి పోయినట్టు ఏం చేయలేదు. ఫ్యూచర్ ఇప్పుడు ఆల్వేస్ థింక్ బిగ్. ఆలోచనలు పెద్దగా ఉంటేనే ఏదైనా జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్తున్నాము ఇది కోస్టల్ కారిడార్, విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్ళే కోస్టల్ కారిడార్, వైజాగ్, రాజమండ్రి అండ్ కాకినాడ ఈ 3 కనెక్టివిటీ చేసి మధ్యలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ట్రయాంగిల్ జోనింగ్ కూడా చేయొచ్చు. ఇవి కూడా మేము సీఎం గారితో డిస్కస్ చేస్తాం. ఎందుకు నన్ను అంత లైక్ చేస్తారు అని అంటే థాట్స్ ఎలా ఉంటాయి. ఆ థాట్స్ని ఇవాళ కాకపోతే మేబీ ఆఫ్టర్ ఎ డెకేడ్ ఇవి మనం గ్రౌండ్ చేసి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటే 100% అన్ని సిటీస్ని కలిపే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు గిఫ్ట్ సిటీ ఎలా వచ్చిందండి, ఎలా వచ్చింది, ఏం సంబంధం? ఇప్పుడు రాజమండ్రి, కాకినాడ అని అంటున్నారు. ఒక 5,000 ఎకరాలు ఎక్వైర్ చేసి దాంట్లోనే ఒక సిటీ తయారు చేస్తే 3 సిటీలు కలవచ్చుగా, ఎందుకు చేయలేదు? సో ఇవన్నీ కూడా థాట్ ప్రాసెస్ ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరిగే విధంగా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి రాజమండ్రి సిటీ ఒకటే కాబట్టి ఈ సిటీ మీదే ఫుల్ ఫోకస్ చేసి సో రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.